తెలంగాణలో పాఠశాలల మూసివేతపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పాఠశాలల మూసివేత మీద ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని అన్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గడం, పాఠశాలల మూసివేత మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నర్సిరెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో ప్రతి ఏటా 200 నుంచి 300 స్కూళ్లు మూతపడుతూ వచ్చాయన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి 1,50,000 అడ్మిషన్లు జరిగితే ప్రైవేట్లో 4 లక్షల అడ్మిషన్లు జరిగాయని గుర్తు చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు అవుతాయని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 60,000 మంది చదువుతుంటే అది ఈ సంవత్సరానికి వచ్చే వరకే 24,50,000 పడిపోయింది. 51% నుంచి 42% పడిపోయింది. ప్రైవేట్ స్కూళ్లలో ఆ రోజు 30,50,000 ఉంటే అది 49% నుంచి ఈరోజు 58% పెరిగింది. దీనికి కారణం ఏంటి? వాస్తవంగా పాఠశాలల్ని సరి అయిన రీతిలో రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్